లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, నారాయణమూర్తి మాట్లాడుకుంటారు. ఏమండి, మానవ లోకంలో మీ భక్తులు బాగానే ఉన్నారు కదా అన్నారు. చాలామంది భక్తులు ఉన్నారు, అందులో నెంబర్ 1 భక్తుడు ఉన్నాడు, ఆయన చాలా గొప్పడు అంటారు. నారాయణకు నారద మునీంద్రుడు వచ్చి, మహాప్రభు నాకన్నా గొప్పవాడు ఉన్నాడా భూలోకంలో అంటే నారద మునీంద్ర. లక్ష్మీదేవి అన్నది, అవునండి మనకు నారద మునీంద్ర కదా అంటే, లక్ష్మీదేవి, లక్ష్మి కొంచెం చూడు, భూలోకంలో ఒక ఆచార్య ఉన్నాడు, ఐ మీన్ సరాబ్, ఆయన చూడు అని చూపిస్తాను, ఆయన నీ నారద మునీంద్ర కన్నా గొప్పవాడు అని చెప్తే చూస్తే ఆయనకి 3 ఆడపిల్లలు, భార్య, భర్త. వీళ్ళు 5గురు 4 గంటలు వేసి అందరూ సపరిచర్యలు చేస్తూ కాలు కుర్చీలు తీసుకుంటూ నారాయణ నారాయణ అనుకుంటూ పిల్లలు, భార్య, ఇతను ఆ యొక్క చూసారా హీట్ చేసే యంత్రం ఉంటుంది చూసారా, అగ్గి వచ్చే యంత్రం, అందరూ అది చేయటం నారాయణ నారాయణ అనడం. వాళ్ళ యొక్క పని వృత్తిలో చేస్తూ కడుపు నింపుకుంటూ భగవంతుణ్ణి ఆ శ్రీమన్నారాయణని పూజిస్తున్నారు. కాబట్టి వాళ్ళు గొప్ప, పిల్లలు లేకుండా మన చుట్టూ తిరుగుతున్న నారద మునీంద్రుడు గొప్ప అని శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని అడగా, ఏం లేదు ఈయన గొప్పండి లక్ష్మీదేవి అంటే, సరే ఈయనకు ఒక భక్తుకు ఒకటి ఇస్తాను సరే చేయమని అని ఒక ప్రమిది ఇచ్చి, ప్రమిది నిండా నూనె పోసి ఒత్తేసి నారద మునీంద్ర నారాయణ నారాయణ కొట్టు భూలోకము చుట్టూ తిరిగి ఒక్కసారి వచ్చాడు. ఓ సింతేనా ఎంబడే తిరిగేస్తాననేసి ఈ జ్యోతి పట్టుకొని నా ప్రమిది పట్టుకుని దోబు నారాయణ 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 అంటూ ఇలా కొంత దూరం వెళ్ళే కదా ఆ విష్ణుమూర్తి వెనకతను, లక్ష్మీదేవి వెనకతను చూస్తాను, అబ్జర్వ్ చేస్తాను. నారాయణ నారాయణ అనుకుని ఇలా కొంత దూరం వెళ్ళాక నూనె వెళ్ళిపోతుందని ఒకసారి ఆగిపోయాడు, ఒత్తారిపోతుందని ఒకసారి ఆగిపోయాడు. అంటే ఇందులో ఏముందంటే నామస్మరణ చేయడం వేరు, నామస్మరణలో తన పనిలో మునిగి భగవంతుని స్మరించడం వేరు. ఈయన ఏం చేశాడు, ఉత్తారిపోతాని భయం, నూనె వెళ్ళిపోతాని భయం, ఈయన సెట్లు పెట్టారు కదా, సరతలు పెట్టారు విష్ణుమూర్తి. సో అందువల్ల ఈయన ఆపేశారు. కానీ అలా ఆపలేదు. భూలోకం ఉన్నవారు వాళ్ళు పని చేసుకుంటున్నారు, నారాయణ నారాయణ అంటున్నారు, కడుపు నింపుకుంటారు, భక్తి చేస్తున్నారు. వాళ్ళు గొప్పలా, మరి ఈయన గొప్పలా. సో ఆయన గొప్పడు, అందుకే అక్కడ ఒప్పుకున్నాడు నారద మునీంద్రుడు.